మెగాస్టార్ గారి బర్త్డే సందర్భంగా ఆయనతో గడిపిన పంచుకున్న ఒక బ్యూటిఫుల్ మూమెంట్ నాకు ఇవాళ చెప్పాలని నాకు ఇది జరిగి ఒక 10-15 ఏళ్ళు అయింది. సరే టైం గుర్తులేదు. ఓ రోజు సడన్గా ఆయన చిన్న కారు ఆయనే డ్రైవ్ చేసుకుంటూ ఆయన ఇంటి పక్కన నేను ఆఫీస్ ఉంటే అక్కడికి వచ్చాను. వచ్చి ఏమన్నా ఎలా వచ్చారు అంటే బోరు కొడుతుంది, సరదాగా అలాగే వెళ్దాం కదా అన్న. వెంటనే కారు ఎక్కి ఆయనతో పాటు అలా బయలుదేరు. ఎక్కడికి అని అడిగితే ఎక్కడికో నాకు తెలియదు, వెళ్దాం పదా అన్నారు. అలా వెళ్తూ అయితే ఇంక మాదాపూర్ నుంచి అలా లోపలికి వెళ్ళాం. అవన్నీ అప్పుడు కన్స్ట్రక్షన్ లేవు, ఎంటీ రోడ్లు. ఇప్పుడు ఫోరం మాల్ ఉన్న చోట అనుకుంటా, ఒక్క బిల్డింగ్ లేదు, ఎంటీ మట్టి రోడ్డు. ఒక్క చోట ఒక చిన్న పాన్ షాప్ ఉంది. ఈయనేమో అక్కడ పాను దొరుకుతుందేమో, పాన్ కట్టించుకుందాం అని కారు ఆపాడు ఆయన. కారు ఆపితే పాన్ షాప్లో అక్కడ అలా కూర్చొని బేరం కోసం వెయిట్ చేస్తున్నాడు. సడన్గా కారు ఆగింది. కారులో బాస్ని చూసాడు, గుండె అయిపోయింది. ఆడు పాన్ డబ్బీ నుంచి జంపు చేసి వచ్చాడు. వచ్చి బాస్ 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 సార్ అంటున్నాడు. అంటే ఒక పాను కావాలే కట్టుబాయి అన్నాడు. వాడు అక్కడి నుంచి ఆడు చూడాలాడు. ఆడు గబగబగా వెళ్ళాడు లోపలికి. అక్కడ ఆకులు తీసి కడుగుతున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు. ఎందుకంటే మెగాస్టార్ ఆడి షాప్ ముందుకు వచ్చాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పాలి, చెప్పడానికి ఒక్కొక్క మనిషి లేడు. ఆడు కడుగుతున్నాడు, ఇలా చూస్తున్నాడు. రాయ్ రాయ్ మెగాస్టార్ రా అంటున్నాడు. ఇలా ఎలా వేస్తున్నాడు, రాయ్ మెగాస్టార్ రాయ్. ఆడు పాను కడతాన్నంతసేపు అరుస్తున్నాడు, మెగాస్టార్ మెగాస్టార్. ఎవ్వడు ఆయన అలా కూర్చున్నాడు. మొత్తం మీద తీసుకొచ్చి ఆ పాను ఇచ్చాడు. ఆయన ఆ డబ్బులు వద్దు సార్ అది ఇది అంటే 200 ఇస్తే తీసుకున్నాడు. మళ్ళీ ఆ కారు అలా తిప్పి వచ్చేస్తుంటే వాడు అరుస్తూనే ఉన్నాడు, రాయ్ మెగాస్టార్ రాయ్ రాయ్ మెగాస్టార్. పాపం వాడి ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్పే ఉంటాడు, కానీ ఎవరో నమ్మరాండి. ఏంట్రా మెగాస్టార్ నీ పాన్ షాప్కి వచ్చాడా, చిన్న కారులో వచ్చాడా, డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడా, ఇంకే పాన్ షాప్ లేదా, నువ్వు పాన్ ఇచ్చావా, ఫోటో ఏదిరా అసలు ఇలాగా ఆయన పాపం ఏడిపించుంటారు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. బట్ ఆ వేళ ఆడ ఎగ్జైట్మెంట్, ఆడ మూమెంట్ నేను తెగ ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ టైం బాగుండి నేను ఆయన పక్క సీట్లో ఉన్నాను, కానీ ఒకవేళ నేను వాడి ప్లేస్లో నేను కూడా అలాగే వచ్చేవాడిని. పాపం వాడు ఎక్కడున్నాడో ఈ వీడియో చూస్తాడని నేను అనుకుంటున్నాను నేను.